అడవిలో రకరకాల పక్షులు నివసించేవి. ఒకరోజు వాటి మధ్య పెద్ద చర్చ జరిగింది. నా కూత బాగుంటుంది అని ఒకటి, లేదు నా పాటే బాగుంటుంది అని మరొకటి వాదులాడుకున్నాయి. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న గరుడ పక్షి అక్కడికి వచ్చింది. మీలో మీరు గొడవ పడితే లాభం లేదు. పక్షుల కూతలన్నీ పాటల శృతిలాగే బాగుంటాయి. కాబట్టి నేను దీనికి ఒక ఉపాయం ఆలోచించాను అంది. ఏమిటది అని అన్ని పక్షులు ఉత్సాహంగా అడిగాయి. ఇక మరుసటి రోజు పక్షులన్నింటినీ గరుడ పక్షి సమావేశపరిచింది. నేను గొప్ప అని ఎవరూ తగువులాడుకోవాల్సిన పని లేదు. మన పక్షి జాతి మొత్తం ఒక పోటీ పెట్టుకుందాం. అందులో ఎవరి కూత బాగుంటుందో తేల్చేద్దాం అని చెప్పింది. అందుకు అవన్నీ సరేనన్నాయి. మన స్వరం మనకు బాగానే అనిపిస్తుంది, కానీ బయటి వాళ్ళే ఎవరిది వినసొంపుగా ఉందో ఖచ్చితంగా చెప్పగలరు. అందుకే మనలో ఎవరి కూత బాగుంటుందో నిర్ణయించే అధికారం అడవిలోని వేరే జీవికి అప్పగిద్దాం అంది గరుడ పక్షి. అడవి జంతువుల్లో అతి తెలివైనదిగా పేరొందిన నక్కకు ఆ బాధ్యత అప్పగించాలని అన్ని పక్షులు తీర్మానించాయి. పోటీకి ఒక తేదీ నిర్ణయించుకున్నాయి. ఇక వెంటనే గరుడ పక్షి నక్కకు కబురు పంపింది. ఆ రోజు రానే వచ్చింది. పోటీ కోసం అన్ని పక్షులు ఒక దగ్గరికి చేరుకున్నాయి. వాటికి ఎదురుగా నక్క, దాని పక్కనే గరుడ పక్షి కూర్చుంది. ఇక పోటీ ప్రారంభించాలి అని అనుకుంటుండగానే సమీపంలోని గ్రామం నుంచి ఒక కోడి పుంజు అక్కడికి వచ్చింది. నీకు ఇక్కడ ఏమి పని అని పక్షులన్నీ దాన్ని అడిగాయి. పోటీ చూసేందుకు వచ్చా, పాల్గొనేందుకు కాదు అని అది సమాధానమిచ్చింది. ఏం పర్లేదు, నువ్వు పక్షి జాతికి చెందిన దానివే కాబట్టి పోటీలో పాల్గొనవచ్చు అని పిలిచింది నక్క. పక్షులు సరేననడంతో వరుసలో చివరగా నిల్చుంది కోడి. నాకు అందరూ సమానమే, నా తీర్పునకు అంతా కట్టుబడి ఉండాలి అని నక్క చెప్పి పోటీ ప్రారంభించింది. పక్షులు సరేనని కూసేందుకు సిద్ధమయ్యాయి. మొదటగా కోకిల, తర్వాత కాకి, ఇలా ఒక్కొక్కటిగా తమ ప్రతిభను ప్రదర్శించాయి. చివరగా నిల్చున్న కోడి మౌనంగా ఉండిపోయింది. అది చూసిన నక్క, నువ్వు కూడా నీ కూత వినిపించు అనగానే గొంతు విప్పింది. ఇక కూతలు అన్నీ విన్న తర్వాత నక్క కాసేపు మౌనంగా ఉండిపోయింది. విజేత ఎవరా అని పక్షులన్నీ ఆతృతతో ఎదురు చూడసాగాయి. మీ అందరిలో కోడిపుంజు కూత బాగుంది అని నక్క అనగానే మిగతా పక్షులు ఆశ్చర్యపోయాయి. నా ఎంపిక మీకు బాధ కలిగించి ఉండొచ్చు. మీలో చాలా మంచి స్వరం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ కోడినే విజేతగా ప్రకటించేందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే కోయిల కూతకు వసంతంలోనే విలువ ఉంటుంది. అట్లాగే చుట్టాలు రాబోయే ముందే కాకి కబురకు విలువ ఉంటుంది. ఇలా ఒక్కో పక్షి కూతకు ఆయా సమయాల్లోనే విలువ ఉంటుంది. కానీ కోడిపుంజు మాత్రం ప్రతిరోజు మనుషులకు, ఇతర జీవులకు మేల్కొల్పునిస్తుంది. అందుకే దాని కూతకు ఓటు వేశా అంటూ లేచింది నక్క. ఇక నక్క తెలివికి పక్షులన్నీ ఆలోచనలో పడ్డాయి. నేనే గొప్ప అని ఎప్పుడూ విర్రవీగకూడదు. ఒక్కో సమయంలో ఒక్కో పక్షికి ప్రత్యేకత ఉంటుంది. మనకన్నా గొప్పవాళ్ళు కూడా ఉంటారని గ్రహించాలి అని అవి అప్పుడు చర్చించుకొని కోడిపుంజును అభినందించాయి. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.